జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి పర్యటన ఏదైతే ఉందో రద్దు చేసుకున్న పరిస్థితి సార్. దీనికి సంబంధించి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఈ అంశాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఆయన కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన ఏమైనా చెప్పవచ్చు, కానీ తిరుపతిలో ఆందోళన జరుగుతున్నటువంటి సందర్భంగా ఆయన వెళ్ళి ఇంకా దాన్ని రగిలించే బదులు ఆయన మానేసి ఇంట్లో కూర్చోవడమే మంచిది. ఓకే, ఒక విధంగా మంచి పని చేశాడని చెప్పొచ్చు మానేయటం. సరే, రాజకీయ కారణాలకు వాళ్ళు వాళ్ళు చెప్తారు, చెప్పుకోనివ్వండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఆయన కారణాలు. ఆయన ఎవరు ఆపారు, ఆయన కారణం లేకుండానే ఆగిపోయాడు. అక్కడ హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కాబట్టి అక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోమని చెప్పాము, పోవద్దని చెప్పలేదు అంటున్నాడు. కానీ పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చారు, సలహా ఇచ్చారు. అక్కడ హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి, మీరు వెళ్ళటం అన్నది సముచితంగా ఉండదు, శాంతి భద్రతలకు ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు అని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఏం చేశాడు, తెలివిగా ఆలోచించి వెళ్లకుండా ఉంటే మంచిది అనుకొని ఆయన ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్య ఏమొస్తున్నది, ఇప్పుడు వీళ్ళు హిందూ సంఘాలు కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి పక్షాలు కానీ ఆందోళన వెనక వ్యవహారం ఏంటి, అయ్యా బాబు నువ్వు క్రిస్టియన్వి, నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి దేవాలయానికి వెళ్ళు అని చెప్తున్నారు. అది డిమాండ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు దానికి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను 19 సార్లు వెళ్ళాను ఇప్పటి వరకు, నేను ఇన్ని సార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎందుకు అడుగుతారు డిక్లరేషను అని ఆయన సంబంధాన్ని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు అవసరమా, ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అవసరం? సరే, ఎప్పుడో 1998లోనో ఎప్పుడో చట్టం తీసుకొచ్చారు, ఏ మతస్థులైనా సరే దేవాలయంలో ప్రవేశించేటప్పుడు అంటే అన్య మతస్థులు ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను దర్శనానికి వచ్చాను అని చెప్పి డిక్లరేషన్ లో సంతకం పెట్టి పోవాలి, అది స్వచ్ఛందంగా జరగాలి అని. ఇక్కడ ఇప్పుడు విఐపి ఇల్లుగా ఉండేటువంటి వాళ్ళు, వచ్చే వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ కులం ఏంది, గోత్రం ఏంది, వాళ్ళ మతం ఏంది అందరికి తెలుసు, మన అదేం రహస్యమే కాదు. కానీ మామూలుగా సర్వదర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల విషయంలో అది వర్తింప చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే జనంలో వెళ్తూ ఉంటారు, ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ మతస్థులు ఏ కులస్తులని 1000 మంది 70 నుంచి 1,00,000 మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నప్పుడు ఎవరు ఏ కులము ఏ మతం అనేది తెలుసుకోవడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కానే కాదు. ఎప్పుడైతే ఈ విఐపి బ్రేక్ దర్శనంలో వీళ్ళు సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు వెళ్తున్నారో వాళ్ళు ఎందుకంటే ఆధార్ కార్డు సమర్పించి వాళ్ళ ఐడి కార్డు పెట్టి లెటర్ ఇచ్చి పలానా అని ముందు రోజే వాళ్ళకి అనుమతులు ఇవన్నీ ఇస్తారు కాబట్టి బాధ్యతగా వాళ్ళు స్వీకరించాలి. అది జగన్మోహన్ అయినా సరే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే దాని బాధ్యతగా స్వీకరించి దేవాలయం యొక్క సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి. సంప్రదాయం కాకుండా చట్టం కూడా చేశారు అక్కడ పాటించాలి. కాబట్టి ఇక్కడ సంతకం పెట్టి పోవాలి. ఎందుకు ఇతర నాయకులు సోనియా గాంధీ కూడా ఎందుకు పెట్టాలా అని చర్చ వచ్చినప్పుడు ఆమె సంతకం పెట్టే వెళ్ళింది. కాబట్టి ఇక్కడ అంటే ఆ యొక్క ఆనవాయితీని, సంప్రదాయాన్ని, ఆ చట్టాన్ని ఉల్లంఘించింది రాజశేఖర రెడ్డి. మొదట ఆయన కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టకుండా వెళ్ళారు. అంటే ఇక్కడ ఏమి దైవ భక్తి కంటే రాజకీయ భక్తి ఎవరైతే దేవాలయ అధికారులు ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నారు మొదటి నుంచి. ఇక్కడ అధికారులు కూడా తప్పుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలన్నా మిగతా వాళ్ళన్నా అడగలేదండి అప్పుడు? ఎందుకంటే మీకు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో పరిచయాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి దీనికి సంబంధించి ఏమి ఇలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుర్కొన్న ఈ సమస్య ఎప్పుడైనా ఆయన ఎదుర్కొన్నారా?
ఇప్పుడు ఇక్కడ సమస్య ఎదుర్కొన్నారు అంటే, ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందని, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిందన్నటువంటి చర్చ జరుగుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వాతావరణంలో అన్ని ప్రశ్నిస్తారు. ఇప్పుడు సందర్భం వచ్చింది అంటే నీకు విశ్వాసం లేదు దేని మీద కూడా, నువ్వు ఎవరికైతే టెండర్ ఇచ్చావో పాత టెండర్ రద్దు చేసి కొత్త టెండర్ ఎవరికైతే ఇచ్చావో ఆ సంస్థ ఎలాంటిది, వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయా లేదా, వాళ్ళు నెయ్యి ఎలా తయారు చేస్తున్నారని తనిఖీలు చేశారా, ఇవన్నీ ఏమీ చేయకుండా ఇష్టానుసారంగా టెండర్ ఆమోదించి కల్తీ యొక్క నెయ్యిని వాళ్ళు సరఫరా చేస్తుంటే కూడా చూసి చూడనట్టు వదిలేసి, ఇప్పుడు 18 సార్లు ఎన్నిసార్లు ఈ 5 మా టెండర్ మళ్ళీ పిలిచి ఈ సంస్థకి ఇచ్చినప్పుడు కల్తీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న సంస్థకి ఇచ్చి 18 ట్యాంకర్లు ఎన్నికి పంపించాము నాణ్యత లేక అని గత ప్రభుత్వం యొక్క అధికారులు చెప్తున్నారు. అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి అప్పుడెందుకు తనిఖీ చేయలేదు, అప్పుడెందుకు టెస్టులు చేయలేదు, అప్పుడెందుకు అక్కడ పోయి ఆ తయారు చేస్తున్న సంస్థను తనిఖీ చేయాలి కదా, చేశారా? ఏమి చేయలేదు, ఎనికి పంపామంటున్నారు. ఎనికి పంపితే అప్పుడు ఉన్నట్టే కదా కల్తీ. సరే ఇప్పుడు పట్టుకున్నప్పుడు ఇప్పుడు దాని టెస్ట్ పంపించారు, టెస్ట్ లో వచ్చింది కల్తీ జరిగిందని, దాని పెద్ద ఇష్యూ అయిపోయింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మాకు హోదాలు ఉన్నాయి కదా, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అని చెప్పి రాజకీయ నాయకులు అనుకోవడం తప్పు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ మతస్థులా కాదా అని చర్చకు వచ్చినప్పుడు అనేక విషయాలు మనం చెప్పొచ్చు. క్రిస్టియన్ మతస్థులేనా అని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. స్వయంగా ఆమె తల్లి గారు ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఉంటుంది. రాజశేఖర గారు చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం పాతిపెట్టారు. ఇక్కడ అలాగే ప్రతి విషయంలో కూడా బర్త్డేలు జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు క్రిస్టియన్ మతం స్వీకరించారు అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది కదా. ఇప్పుడు కాదని ఇట్లా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి, నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను క్రిస్టియన్, నేను బైబిల్ చదువుకుంటానేమో కానీ బయటికి వెళ్ళినప్పుడు నాకు అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నాడు. అన్ని మతాలను గౌరవిస్తాను అంటున్నాడు. మంచిదే. అన్ని మతాలను గౌరవించినప్పుడు హిందూ మత సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ఉన్నప్పుడు మరి మీరు ఒక్కసారన్నా నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదే, ఇన్నిసార్లు పోయినా కూడా ఇప్పుడైనా సంతకం పెడితే ఆ మాట రాకుండా చేసుకుందాము, హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత లేకుండా చేద్దామని అనుకుంటున్నాడా? మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని రివర్సల్ మాట్లాడుతున్నాడు. ఇన్నిసార్లు వెళ్ళాను, 19 సార్లు వెళ్ళాను, ఇప్పుడు ఎందుకు అవసరము, నేను ఒకసారి కూడా ఇవ్వలేదు అని అంటున్నాడు. అవునయ్యా అప్పుడల్లా తప్పులు చేశావు, ఇప్పుడు తప్పులు దిద్దుకో అని అడుగుతున్నారు వీళ్ళు. అడుగుతున్నప్పుడు తప్పు దిద్దుకోవచ్చు కదా, సంతకం పెడితే అయిపోయి కదా. కాబట్టి ఇక్కడ తిరుపతి తిరుమల దేవస్థానం అధికారులు కూడా అనుమతులు ఇస్తూ ఎవరికి విఐపీలకు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా సరే ముందు రోజు అనుమతులు ఇస్తారు విఐపీ బ్రేక్ దర్శనానికి. ఆ పేర్లు చూస్తున్న వాళ్ళు ఎవరు, ఏ మతస్థులు తెలుస్తారు కదా. తెలిసిపోయినప్పుడు వాళ్ళు దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మీ అధికారులు ఎందుకు సంతకం పెట్టిపోవే లోపల, ఇదిగో ఈ నిర్ణయం ఈ చట్టం ఉంది, జీవో ఉంది, దీని పక్కన అడగట్లేదు, లేకుంటే అనుమతించలేమని చెప్పాలి కదా. పోనీ ముందు రోజు పర్మిషన్ ఇచ్చేటప్పుడైనా కూడా ఎవరైతే లెటర్ పెట్టారో వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఫోన్లు ఉంటాయి, ఫోన్లు చేసి చెప్పొచ్చు, మెసేజ్లు పెట్టచ్చు, డిక్లరేషన్ మీద ఇదిగో పలానా చోట పుస్తకం ఉంది అక్కడ వచ్చి సంతకం పెట్టాలి, డిక్లరేషన్ మీద చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ జోలికి మనం పోకూడదు. తానతందానాన్ని భజన చేసుకుంటూ వీళ్ళు దేవుని కంటే వీళ్ళకు భజన చేస్తూ ఈ యొక్క టీటీడీ అధికారులు సిబ్బంది కూడా వెళ్తారు. అది కాదండి, దేవాలయం వెళ్ళారు, సినిమా యాక్టర్లు వెళ్ళారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, దర్శనం అయిపోయింది, బయటకు వస్తుంటారు. వాళ్ళు వెనకబడి లోపల పనిచేసే సిబ్బంది వాళ్ళు వెనకబడి బయటికి ఎందుకు వస్తారంటే ఈ పక్క ఆ పక్క నిలబడుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ బయటకు వస్తారా? లోపల డ్యూటీలు వదిలేసి. అంటే టీటీడీ జేఈఓ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న సూపరింటెండెంట్లు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? వెళ్ళొచ్చాలా బయటికి?
మళ్ళీ ఏమిటి బయటకు వస్తూనే మీడియా కెమెరాలు పెట్టేస్తాయి, అక్కడ రాజకీయాలు మాట్లాడచ్చా? రాజకీయాలు అసలు కెమెరాలు పెట్టచ్చా? అక్కడ ఆ కెమెరా పాయింట్ వేరే చోట పెట్టచ్చు కదా, ఎదురుగా అక్కడ కెమెరాలు పెడతారా? పెట్టేదని మీరు అనుమతిస్తారా? అక్కడ రాజకీయాలు మాట్లాడతారా? చెప్పండి. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు మీరు వాటిని సరిదిద్దుకోలేదు, పవిత్రత కాపాడలేదు? పవిత్రత కాపాడాలనే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. మాట్లాడే వాళ్ళకి ఒకవేళ కెమెరాలు పెట్టి వచ్చు మీడియా వాళ్ళు అనుకో, మీరు రాజకీయాలు మాట్లాడచ్చా? అయ్యా ఇక్కడ మాట్లాడడం మేము ఏమన్నట్టు తిరుపతి కిందకి వెళ్ళి మాట్లాడుకుంటాము, ఇక్కడ వద్దు మమ్మల్ని ఏం అడగకండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా గౌరవప్రదంగా. మేము భక్తితో వచ్చాము ఇక్కడికి రాజకీయాలు మాట్లాడమని ఒకరన్నా అంటారా? లేదు, మాట్లాడింది.